కాంగ్రెస్ ప్రభుత్వం ఫీజు నియంత్రణ కమిటీ ఏర్పాటు చేయకపోవడం దారుణమని బీజేపీ ఎమ్మెల్సీ అంజిరెడ్డి అన్నారు. పక్క రాష్ట్రం తమిళనాడులో 30 రోజుల్లోనే నియంత్రణ కమిటీ ఏర్పాటు చేశారు, కానీ తెలంగాణలో మాత్రం అవటం లేదని ఫైర్ అయ్యారు. ఏడాదిలోనే కార్పొరేట్ స్కూల్స్ 40% ఫీజులు పెంచినా సామాన్యులు నడ్డి విరుస్తున్నా పట్టించుకునే తీరిక ప్రభుత్వానికి లేదా అని ప్రశ్నించారు. చదువును కొందరు వ్యాపారంగా మార్చుకుంటుంటే ప్రభుత్వం నోరు మెదపడం లేదని, ఇది దారుణమని మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో మూసేసిన 6,000 స్కూళ్లను తెరుస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 4,000 స్కూళ్లను మూసేశారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కార్పొరేట్ స్కూళ్ల కమిషన్లకు కక్కుర్తిపడి పేద విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేయాలని చూస్తే గద్దె దించే వరకు ప్రజలు వదిలిపెట్టరని హెచ్చరించారు ఎమ్మెల్సీ అంజిరెడ్డి. ఉత్తరప్రదేశ్ విద్యా విధానం తీసుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒకటే చెబుతా, చాలా మంది ఏంటంటే విద్యను వ్యాపారం చేస్తారా, లేకుంటే కార్పొరేట్ స్కూల్తో కుమ్మక్కైరా, కార్పొరేట్ విద్యా సంస్థతో కుమ్మక్కైరా, లేదు విద్యను మొత్తం మానేయాలని అనుకుంటారా? మీరు ఇచ్చిన మేనిఫెస్టో 21, 22లో ఏదైతే పెట్టిరో మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. చాలామంది ఏంటంటే ముఖం బాగాలేక అద్దం బలగొట్టుకున్నట్టుంది. అదేవిధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒక ఫీజు రెగ్యులేటరీ కమిటీ కూడా ఇంతవరకు వేయకపోవడం చాలా దారుణం. ఇది ఎప్పుడు వేస్తారని డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇట్లా రోజుకు 4 స్కూల్స్ మూతపడితే మీరు ఇచ్చిన కమిట్మెంట్ 2047లో $3 ట్రిలియన్ చేస్తాను. అరే వీళ్ళు ఎడ్యుకేటెడ్ అయి బీదవాళ్ళం బిలో పావర్టీ ఎవరైతే ఉన్నారో బిలో పావర్టీని పైకి తీసుకురావాలంటే, నేను కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న, కాలేజీలోనూ డిగ్రీ కాలేజ్. డిఎస్సిపై వైసీపీ దుష్ప్రచారం చేస్తుందన్నారు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్. ప్రభుత్వం డిఎస్సి నిర్వహణను పకడ్బందీగా నిర్వహించిందని చెప్పారు. రెఫరెన్స్తో జాబ్స్ ఇచ్చే పరిస్థితి ఎన్నడో పోయిందన్నారు. అర్హతను బట్టి జాబ్స్ వచ్చాయన్నారు. ప్రతి సంవత్సరం డిఎస్సి నిర్వహిస్తామని ఎమ్మెల్సీ రాజశేఖర్ తెలిపారు.